మన ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారిని మన కోరుతున్నాను. అందరికి ఉన్న బాధ్యత ఏంటి అంటే, ఎవరైతే ఈ కాషాయ జెండా మోసిండో ఆ కార్యకర్త రేపు పొద్దున వార్డులలో వార్డు మెంబర్గానో ఉప సర్పంచ్గానో సర్పంచ్గానో ఎంపీటీసీగానో జెడ్పీటీసీగానో కౌన్సిలర్ గానో కార్పొరేటర్ గానో మేయర్ గానో మున్సిపల్ చైర్మన్ గానో జిల్లా పరిషత్ ఈ వీటి మీద కాషాయ జెండా ఎగిరెళ్ళి రోజే నిజంగా నేను అధ్యక్షుడిగా మీ అందరి ఆశీర్వాదాలు తీసుకుంటున్నాను తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశాన్ని, ఎందుకంటే ఇంకా చాలా చెప్పాలన్నది, ఇంకా చాలా రోజులు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల భాగం కాబట్టి సమీక్షా సమావేశం పెద్దలు కొమరయ్య గారు ఇక్కడికి వచ్చారు. అలాగే అంజిరెడ్డి గారు ఇంకొక 15-20 నిమిషాలు ఇక్కడ చేరుకుంటున్నారు. వారికి వేరే జిల్లా మీటింగ్లో కొంచెం లేట్ అవడం వల్ల వాళ్ళు లేట్ వస్తున్నారు. ఇంకో గ్రాడ్యుయేట్స్ సంబంధించి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీడియా తరఫున జిల్లా అధ్యక్షుడిగా, ఇందూరు జిల్లాలో సుమారు 40,000 వరకు గ్రాడ్యుయేట్ ఓట్స్, 4,000 వరకు ఉపాధ్యాయ ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకంటే ఇందూరు గడ్డ అంటే నరేంద్ర మోడీ అడ్డ. ఇది ఈ యొక్క అడ్డాలో ఈ అడ్డ మనం మరొక్కసారి కాషాయ జెండా ఎగరేయాలి. ఎందుకు ఎగరేయాలంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నిన్న అన్న అసెంబ్లీలో చూసి ఒక బీసీ లోపలికి అన్యాయం కాదు, ఎస్సీలకు అన్యాయం చేస్తుంది, అగ్రవర్ణాలకు అన్యాయం చేస్తుంది, రెడ్డిలకు అన్యాయం చేస్తుంది, మొత్తం యావత్తు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసే బిల్లు నిన్న పార్లమెంట్ లో పెట్టారు. ఇవాళ నేను అడుగుతున్నా, ముస్లిం తీసుకొచ్చి బీసీలు కలుపుతున్నారు. మీరు బీసీలు ముస్లింల బీసీలు, మరి ఎస్సీలలో ఉన్న క్రైస్తవులు ఎందుకు కౌంట్ చేస్తలేరని అడుగుతున్నా. దానివల్ల ఎస్సీ రిజర్వేషన్ దెబ్బతింటలేదా? నా నిజమైన ఎస్సీ బిడ్డకు రిజర్వేషన్ వస్తుందా అని అడుగుతున్నా. ఎస్సీలలో ఉన్న క్రైస్తవులను కూడా కౌంట్ చేయండి కదా. ముస్లింలో ఉన్న బీసీలను కౌంట్ చేసినప్పుడు ఒక దిక్కు నా దళిత బిడ్డలు మోసం చేస్తున్నారు. ఇవాళ మీ దళంతా తీసుకుపోయి అగ్రవర్ణాలే చేస్తున్నారు. అక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వస్తే ఇవాళ ఇచ్చేస్తున్నారు. కాబట్టి నేను మరొక్కసారి చెప్తున్నాను, విద్యావంతులు, మేధావులు, చదువుకున్న వ్యక్తులు, ఉద్యోగస్తులు ఈ 2 ఎమ్మెల్సీ ఎలక్షన్లో జరగబోయే 2 ఎమ్మెల్సీ ఎలక్షన్లో మనం భారతీయ జనతా పార్టీకి ఒక దిక్కు కొమరయ్య గారు అపర విద్యావేత్తగా హైదరాబాద్లో విద్యా సంస్థలు నడిపిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ కొమరయ్య గారు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడ్డాడు. ఇవాళ నేను ఉన్న టీచర్స్ అందరినీ కోరుతున్నా, ఒక బలహీన వర్గాల బిడ్డ ఈ రోజు టీచర్స్ నిలబడ్డారు కాబట్టి మీరందరూ కూడా వారికి మద్దతు తెలిపి మంచి మెజార్టీతోని కొమరయ్య గారిని గెలిపించాల్సిందిగా నేను ఇంకో దిక్కు అంజిరెడ్డి గారు, పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గోదావరి గారు, వారు నాతో పాటు జిల్లా అధ్యక్షుడు ఉన్నారు. వారి హస్బెండ్ అంతకుముందు పార్టీకి చాలా సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటూ అక్కడ స్థానికంగా ఉండి ఒక నిఖార్సైన భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇలా గ్రాడ్యుయేట్ కోసం నిలబడ్డాడు. నేను విద్యావంతులకు చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ మనల్ని మోసం చేస్తుంది. టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో నిలబడదో తెలియదు. కాబట్టి ఇందూరు జిల్లా తరఫున మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను, మీడియా తరఫున ఓటర్స్ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నిక రోజు ఎక్కడ ఎన్ని పనులున్నా అన్ని పనులు వదులుకొని మనం నరేంద్ర మోడీ గారు ఏ సిద్ధాంతం కోసమైతే ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తుండో, ఈ ప్రాంతం ఉంటే ఇటు కొమరన్న ఇటు అంజిరెడ్డి గారు, మళ్ళీ మన 2 ఎమ్మెల్యేలు ధన్పాల్ సోనయ్య గారు, రాకేష్ రెడ్డి గారు, ఈ 4గురికి 5వ పంచపాండవులు, ఈ 5గురు కలిసి ఈ ఇందూరు జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే